శ్రీమాత్రే నమః. అమ్మ పలుకు. నది మూలం, ఋషి మూలం అడగకూడదు అంటారు. నిజమే, వారి పూర్వచరిత్రతో మనకు ఏమి పని? కానీ కొందరు మహనీయుల పూర్వాశ్రమ చరిత్రల ద్వారా వారు అధిరోహించిన ఆధ్యాత్మిక సింహాసనానికి వారి పూర్వ జీవితము ఎటువంటి బలమైన ఆధారమైనదో తెలుస్తుంది. ఎటువంటి శ్రమలకు ఓర్చారో, వారు ఎంతటి తపస్సు చేశారో, ఏ రకమైన త్యాగాలు చేశారో, కడిగిన ముత్యంలా తమ జీవితాల్లో ఎదురైన కడగండ్లను దాటి కమనీయమైన వారి సేవలతో దుఃఖ సంతప్తమైన మానవ హృదయ తాపాలను తీర్చడానికి దైవం మానుష రూపేణ అన్నట్లు వచ్చారు కదా అని వారి జీవితాలు మనకు స్ఫూర్తిదాయకాలు అవుతాయి. మహర్షుల చరిత్రలు, భక్తుల చరిత్రలు, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర వంటి గ్రంథాలను పారాయణం చేయాలన్నది. అందుకే ఉదాహరణకు మనకు పరమహంస శ్రీ రామకృష్ణుల వారు, భగవాన్ రమణ మహర్షి వారు, తర్వాత స్వామి శారదామాత, వీరందరూ జీవిత చరిత్రను తెలుసుకొని, స్వామి వివేకానంద, వీరందరూ కూడా మనకు వీరి జీవిత చరిత్రను తెలుసుకుంటే వారు మనకు మార్గదర్శకులుగా ఉన్నందుకు కృతజ్ఞత తెలిపిన వారు అవుతాం. హరి ఓం తత్సత్.